ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, పరలోక సారథి ప్రభునా వారధి, పరలోక సారథి ప్రభునా వారధి, యేసు నా రథ సారథి నా హృదయ కాపరి. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. Glory Jesus, mighty Lord, hallelujah. ప్రేమగల ప్రభా మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు మాకు మా ప్రభా శైలంగా దుర్గంగా మా కోచగా మా రోపిగా మనిషిగా ఉన్న దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. నీ ముఖ కాంతి నీ నెమ్మది నీ కాపుదల తండ్రి ఎల్లప్పుడూ మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో మిమ్మల్ని ఆరాధించి సేవించడానికి మీ కృపా సామదాయచమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా ఆత్మకు మనసుకు శరీరంతో అయిన కల్మషం నుంచి మరొకసారి ఈ యొక్క ఏప్రిల్ మొదటి దినాన నా ప్రభా మమ్మల్ని శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మేము శుద్ధి చేయబడినప్పుడు అనేక ఆశీర్వాదాలు మా జీవితంలో మీరు చూపిస్తారు తండ్రి దేవా. నా ప్రభా దివ్యమైన సంగతితో మా జీవితాలు మా ప్రభా మా హృదయం ఉప్పంలాగా మా కుటుంబాలు ఉప్పంలాగా మా యొక్క సంఘం మా ప్రభా మా దేశం తండ్రి దేవా మా రాష్ట్రం తండ్రి నా ప్రభా నా తండ్రి మీ అందరూ భయభక్తి గల ప్రతి ఒక్కరు నా ప్రభా మీరు ఆనందించులాగా మీ యొక్క కృపా సామదాయచమై ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు మీరు మాకు మా ప్రభా తల్లిగా తండ్రిగా ఆదరణకర్తగా ఆశ్రయదుర్గంగా మా మంచి స్నేహితుగా మా మంచి నాయకుగా మా మంచి గైడ్గా విడుదల విమోచగా మా మంచి కాపరిగా తండ్రి మా మంచి న్యాయపతిగా మధ్యవర్తిగా నా ప్రభా ఒక మంచి డాక్టర్గా ఇంతవరకు నా ప్రభా పుట్టింది మొదలుకొని ఈ రోజు వరకు మీరు మాకు చేసిన మేళ్లకు ఉపకాలం బట్టి కూడా చేస్తున్నాం దేవా. యొక్క నూతన మాసంలో పరిశుద్ధ ఆత్మతో శక్తితో మమ్మల్ని నింపండి. మరణ పర్యంత వరకు నా ప్రభా మీరు ఎల్లప్పుడూ అలాగ ఉంటున్నందుకు నీకు నా తెలుస్తున్నాం దేవా. మీరే మాకు నా ప్రభా నిజమైన కాపురిగా ఉంటున్నారు తండ్రి స్తోత్ర దేవా. మీకే స్తోత్రం. మీ కాపుదల కింద మేము ఉండగా మా ప్రాకారంలో మా తండ్రి అగ్ని ప్రాకారంగా మీరు చేసి మా ప్రాకారంలో మీరు నెమ్మది కలుగ చేసినందుకు నీకు నా తెలుస్తున్నాం దేవా. మీరు మాకు ఆత్మ కవచాన్ని ధరింపచేసిన తండ్రి దేవా. ఇంటి చుట్టూ మా తండ్రి మీ యొక్క సన్నిధి కాంతనే మీ యొక్క దూతల తోడు మా తండ్రి మీ దక్షిణ హస్తం మీ కరుణ హస్తం మీ ప్రేమగల హస్తం మీ దయగల హస్తం తండ్రి ఈ అద్భుత కార్యము చేసే హస్తం మా ప్రభా మాకు తోడుగా ఉన్నందుకు నీకు నా ఆచరిస్తున్నాను. ఏది ఎంత మాత్రం మాకు హాని కలుగుతుంది ఎవరు ఎంత మాత్రం మాకు హాని చేయలేరు ప్రభా. మాకు విరోధంగా రూపమన్న ఆయుధం వర్తిల్లని సెలవిచ్చినారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ కరుణా పీఠంలో ఇక్కడ చేరిన ప్రతి ఒక్కొక్క బిడ్డను వారి కుటుంబాలు మీ కరుణా పీఠంలో ఎత్తిపడుతూ దేవ నా ప్రభా మాకు హాని చేసే ప్రతి ఒక్క వ్యక్తిని మీరే గద్దించి బుద్ధి చెప్పబోతున్నందుకు నీకు నా ఆచరిస్తున్నాను దేవా. మాకు విరోధంగా ఉన్నది ఏది వర్తిల్లదు ప్రభా స్తోత్రం దేవా. మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం. మేము మిమ్మల్ని ఆనుకుని ఉన్నాం తండ్రి స్తోత్రం దేవా. మీరు ప్రతి క్షణం కంటి పాపలాగా మమ్మల్ని కాపాడుతున్నందుకు నామం చేస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ చేరిన వారిని వారి కుటుంబాలను మీరు ఆస్వాదించండి. మరి ప్రతి అక్కడ ఔషధం మీరు తెచ్చండి. ప్రత్యేక రీతిలో మరి యొక్క సంవత్సరం మమతా జీవితంలో మీరు ప్రవేశపెట్టి ఉండగా బిడ్డను పరిశుద్ధ ఆత్మతో శక్తితో మరి మేము ప్రవరణ ప్రార్థిస్తున్నాం దేవా. బిడ్డ జన్మదిన సందర్భంగా మీరు ఇస్తున్న చక్కటి మెసేజ్ బట్టి నీకు ఆచరిస్తున్నాం. దివ్యమైన సంగతితో ఆమె అప్పుడు మా వర్ధిల్లాగా మీకు దయచేయండి. అలాగే జ్యోతి హృదయం బుజ్జమని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి దేవా నా ప్రభావ మేము ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మీ పరలోకం నుంచి మీరు మాకు అనుగ్రహిస్తుండగా నా తండ్రి దేవా దేవా మా యొక్క శరీరంలో మా ప్రభావాన్ని తృప్తిపరచుగా వారు తయారు చేసిన ఆహార పదార్థాలన్నీ మీరు ఆస్వాదించండి తండ్రి దేవా. తల్లిదండ్రులు లేని వారికి పేదలకు దైవజనులు అనేక మంది నా ప్రభ నా తండ్రి దేవా ఎవరెవరైతే నా ప్రభ నా తండ్రి ఉచితంగా పరిచయం చేస్తున్న వారందరినీ మీ యొక్క కృపలో నింపి వారి ధాన్య స్థితిని నిండారున్నట్లు మీకు దయచేసి సమృద్ధిలోకి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం.
దేవ అలాగనే వివాహం కావాల్సిన బిడ్డలకు నా ప్రభా నా తండ్రి వివాహముకు సమస్తమును సమకూర్చి జరిగింపచేయమని ప్రార్థిస్తున్నాను. ఫలించని గర్భంలో మీ యొక్క మా ప్రభ నా తండ్రి మీ నామంలో మీ రక్తంలో మీ ఎముకను వేసి వారి గర్భం ఫలింపచేసి వారికి ఇవ్వబోయే బహుమానములు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవ యొక్క మార్చి మాసం అంతట్లో కూడా మా కష్టార్జితం మీరు దీవించి మా నిలుపులను మీరు ఇంకా నిలిపిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఈ ఏప్రిల్ మాసంలో ప్రతి ఒక్కరి చేతుల కష్టార్జితం మీరు దీవించండి. నిజాయితీగా నా ప్రభ యథార్థంగా నా ప్రభ కష్టపడి పనిచేసిన ప్రతి కష్టార్జితంను మీరు ఆశీర్వదించినందుకు నేను వందనాలు చేస్తున్నాను. ఏప్రిల్ మాసం ముగిసి మరలా జీతం తీసుకుని 10వ వరకు అది ఇంకా మిగిలిస్తున్నందుకు నేను వందనాలు చేస్తున్నాను. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మేము మాకు మాత్రమే కాక ఇతరులకు ఉపయోగపడేలా మీరు చేస్తున్నందుకు నేను వందనాలు చేస్తున్నాను. ప్రతి బిడ్డ వారిగా జీవించే జీవితం అది నిష్ప్రయోజనం తండ్రి. దేవా ఇతరులకు ఉపయోగకరమైన జీవితం కలిగి ఉండాలని మీరు దయచేయండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రభు అతని వాక్యమైన ప్రతి బిడ్డను పరిశుద్ధ ఆత్మతో శక్తితో తాకి వాక్యం ద్వారా ఆదరించండి, వాక్యం ద్వారా బలపరచండి, వాక్యం ద్వారా శక్తివంతులుగా చేయండి, వాక్యం ద్వారా దుష్ట శక్తులు దురాత్మల ప్రేతాత్మల సంబంధించి విడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా ఈ ఏప్రిల్ మాసంలో దేవుడు అద్భుత రీతిగా ప్రవచన రూపకంగా మనకిస్తున్నటువంటి సందేశం ఇది. కాబట్టి వాక్యం వినేటప్పుడు రెఫరెన్స్లు చాలామంది రాసుకుంటున్నారు. రాసుకోవడం కాదు, మీరు ధ్యానం చేయండి, వీలైతే కంఠత చేయండి. ధ్యానం చేయాలి, కంఠత చేయాలి. ఎందుకు అంటే రోమ 10వ అధ్యాయము 8వ వచనంలో ఏముందో అది చదివితే రాస్తున్న వాళ్ళు ఎవరు కంఠత చేయకుండా ఉండలేరు. చదవండి. అదేమని చెప్పుచున్నది వాక్యము మీ యొద్దను. ఎక్కడున్నదా వాక్యము? మీ యొద్ద. ముందు మన యొద్ద అంటే బైబుల్ ఉంది. వెరీ గుడ్. రెండవది మీ నోటను ఉండాలి. నోట ఉండాలి అంటే ఎక్కడ ఉండాలి వాక్యము? మూడవది హృదయంలో ఉండాలి. హృదయంలో ఉంటే అంటే కంఠత చేయాలి. కంఠత చేస్తే హృదయంలో ఉంటుంది. హృదయంలో ఉండే వాక్యము నోట్లోకి వస్తుంది. హృదయంలో వాక్యం ఉండాలంటే చేతిలో వాక్యం ఉండాలి. అందుకే వాక్యము వినాలా, చదవాలా, ధ్యానం చేయాలి, కంఠత చేయాలి, గ్రహించి ఆ ప్రకారం నడుచుకొని అప్పుడు వాక్యం ప్రకటిస్తే అప్పుడు ఒక దివ్యమైన జీవితం దేవుడు నాకు ఇస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే కోరహు కుమారులు ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉపకరించున్నది అని కీర్తన 45లో తేజగా రాయటం మనం చదవగా విన్నాం. కోరహు కుమారుడు కోరహులాగా కాదు. కోరహు దేవునికి విరోధమైన విధానంలో అంటే నీతి విరోధమైన పనులు చేశాడు. నీతి విరోధమైన పనులు ఎవరు చేస్తారో వాళ్ళకి ఎప్పుడు ఆశీర్వాదం ఉండదు. నీతి విరోధులను దేవుడు ఎప్పుడూ ఎన్నడూ క్షమించాడు. న్యాయము, కనికరము, విశ్వాసము, నీతి, యథార్థతల యందు తండ్రి అయిన దేవుడు ఆశీర్వదించి అలాంటి విషయాల్లో ఆసక్తి గల వాళ్ళ జీవితాలను ఒప్పొంగేలా చేస్తాడు. వాళ్ళ హృదయపు గిన్నె నిండి పొర్లేలా చేస్తాడు. వాళ్ళ ధాన్య తిత్తలు నిండాన్నట్టు చేస్తాడు. ఈ యొక్క విషయంలో నీతి, తర్వాత న్యాయము, కనికరము, విశ్వాసము, యథార్థత ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళ జీవితాలలో తండ్రి అయిన దేవుడు తేజగా ఏమని మాట్లాడుతున్నా అంటే ఆయన ఆశీర్వాదమే ఐశ్వర్యంగా చేసి వాళ్ళ యొక్క ధాన్య తిత్తులు నిండా అన్నట్టు చేస్తాడు. అందుకే యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుంది మనకు? ఐశ్వర్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే యెహోవా ఆశీర్వాదం అంటే. ఆ యెహోవా ఆశీర్వాదము మనకు ఐశ్వర్యం కాబట్టి ఆ ఐశ్వర్యాన్ని గురించి కోరహు కుమారులు ఒక దివ్యమైన సంగతితో నా హృదయం ఉప్పొంగుచున్నది. మేము మా నాన్నలాగా నీతి విరోధులం కాదు. ఎందుకంటే దేవుని పిల్లలకు వాగ్దానం ఉంది. నాకు విరోధంగా రూపబడిన ఆయుధం వర్ధిల్లదని నాకు ఎప్పుడో 10th క్లాస్లో తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. అప్పటి నుంచి స్టిల్ నౌ ఎవరైతే నాకు విరోధంగా ఉంటారో వాళ్ళందరినీ నిజంగా దేవుడు చిత్తుగా వాళ్ళు బాధపడుతున్నారని కాదు నేను చెప్పేది. ముందే నేను చెప్తా, విరోధంగా రూపబడ్డ ఆయుధం వర్ధిల్లదు కాబట్టి విరోధంగా ఉండొద్దండి, సమాధాన పడండి అని చెప్తాను. మనం సమాధాన పడమని చెప్పినా
వాళ్ళు సమాధాన పడరు. ఎందుకు వాళ్ళు సమాధాన పడరు అంటే ప్రతి సహోదరుడు తంత్రగొట్టై తన సహోదరి కొమ్మ ముంచునని. తంత్రగొట్టు అంటే దాని అర్థం ఏంటి అంటే మనం ఏదైనా వాళ్ళకు సహాయం చేస్తే బాగా వాళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చినామనుకోండి, అప్పుడు ఏంటి మనం మంచి వాళ్ళు అడిగింది ఇవ్వమనుకోండి, ఏడిస్తుంది అంత ఉంది, ఏ వాళ్ళకి ఇస్తుందో ఏంటి అతను ఇట్లనే అంటారు కదా. అంటే వాళ్ళకి ఇస్తేనే మంచిది, వేరే వాళ్ళకి ఇస్తే మంచిది కాదు. ఎంత క్రూయల్ మెంటాలిటీ చూడండి. ఎవరికి ఇచ్చినా మాకు లేకపోయినా ఎవరో ఒకరు మంచిగా ఉన్నాళ్ళే, ఎవరికో సాయం చేస్తుందిలే అని సంతోషపడే నేచర్ దేవుని పిల్లలకు ఉంటుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. అది అంతేగాని వాళ్ళకి ఇచ్చింది నాకు ఇవ్వలేదు అనే ఈ ఆలోచన కుటుంబాల్లో చాలా మటుకు వస్తుంటుంది. అది చాలా తప్పుడు ఆలోచన. అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు దివ్యమైన సంగతిలో ఉప్పంగారు కానీ ఎప్పుడు వాళ్ళు నిద్ర లేకుండా నెమ్మది లేకుండా ఉంటారు. దుష్టులకు నెమ్మది ఉండదండి. అందుకే ఇక్కడ కోరవ కుమారులు వాళ్ళ నాన్న అభిరాము దాతాను దేవునికి విరోధంగా పాపం చేసి ఆ యొక్క భూమి నెరవేర్చి ఉన్న ఫలంగా సమాధి చేయబడినారు. వాళ్ళు ఎవరు చూసి అయ్యో నాన్న చనిపోయేవా అని ఎవరు ఏడ్చారా, బాగా చచ్చిపోయినారు అన్నారు. కోరహు దాతనే వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతారా, పోద్దండి అన్నారు. అవును, దుష్టులతో సాంగత్యం మంచిది కాదు. దుష్ట కుటుంబాలతో మనం ఒకవేళ ఏమైనా కలిసి వాళ్ళకి సహకరించినామనుకో మనల్నే వాళ్ళు బాధ పెట్టే నేచర్ వాళ్ళు. అందుకే వెంటనే మోషే అన్నాడు, వాళ్ళ యొక్క డేరాల నుంచి వాళ్ళ యొక్క దగ్గర నుంచి మీరు వచ్చేసేయండి అన్నారు. దగ్గరుంటే మనకు కూడా ఆ కరోనా వైరస్ కంటే భయంకరం పాపం అనే వైరస్, దేవుడి ఉగ్రత, దేవుడి శాపానికి గురవుతారు. అందుకనే అక్కడి నుంచి అలాగనే మనం చూస్తే ఆకాను కూడా దేవునికి విరోధంగా చేసిన పాపానికి ఆకాను డేరా నుంచి వచ్చేసేయండి అని గావు కేకలు పెట్టాడు మోషే. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒక దివ్యమైన సంగతితో మన జీవితాలు మన కుటుంబం ఒప్పంగాలి అంటే వీళ్ళు దేవునికి లోబడినాడు, నీతిని ప్రేమించినాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా 45వ కీర్తనలో, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తావు. ఎందుకు చెప్తున్నాడు అని తెలుసుకున్నాడు. ఇవా నువ్వు నీతి మంతుడమైన దేవుడు. వాళ్ళు నీతి లేకుండా నిజాయితీ లేకుండా న్యాయము వాళ్ళు ఆలోచించకుండా అన్యాయంగా అక్రమంగా దోచుకోవాలనుకున్నారు. అన్యాయము అక్రమము ఎప్పుడు నిలవదు. అన్యాయంగా యాకోబు వాళ్ళ అన్నది దౌర్జన్యంగా చెప్పాలనుకుంటే మోసగించి వాళ్ళ అన్న తీసుకున్నాడు. యాకోబు 21 సంవత్సరం ఎప్పుడన్నా నెమ్మది అన్నాడా అన్నా పర్వత అన్నాడు. ఏంటి నీ యొక్క విశేషాలు ఏంటి చెప్పండి, నీ జీవిత యాత్ర అంటే ఏం చెప్పమంటారు ఫరో గారు, 21 సంవత్సరం ఎండను ఎండాను, చలికి చివికిపోయింది నా శరీరం, వర్షానికి తడిచిపోయింది, నిద్ర అన్నదే లేదు, నెమ్మది లేదు అన్నా. అంతే. అక్రమమైన సొమ్ము, అవినీతి సొమ్ము ఎప్పుడు నెమ్మదివ్వదు. ఎవరికి? మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ బాధపడదు. ఒక్క ఈ యొక్క యాకోబు మాత్రమే కాదు, కుటుంబం అంతా బాధను అనుభవించి విసిగిపోయి లాభాల నుంచి వేరే వచ్చి ఎప్పుడైతే అక్రమంగా తీసుకున్న వాళ్ళన్నది తిరిగి ఇచ్చేయాలని ఆదికాండం 32లో డిసైడ్ అయిపోయినాడో అప్పుడు దేవుడు మరలా ఆశీర్వదించాడు. అక్రమమైంది మన దగ్గర ఉన్నంత వరకు ఆశీర్వాదాలు రావు. ఒకవేళ వచ్చినా అవి ఈలోక సంబంధంగానే, కానీ పరలోకంలో నీకు చేర్చబడవు, నువ్వు కూడా నరకానికి పోతావు. ఈ మధ్యాహ్న కాల సమయం కోరవ కుమారులు మనకు ఇస్తున్న ఉపదేశం, ఈ ఏప్రిల్ మాసంలో నిజాయితీగా మనం జీవిస్తాం, నీతిని మనం వెంటాడు. నీతిని ఎవరైతే వెంటాడతారో 100% భక్తిహీనతను ద్వేషిస్తారు. దుష్టుల యొక్క క్రియలలో పాలి భాగస్తులు కాదు. ఒకడు తప్పు చేస్తుంటే వాడిని గద్దిస్తారు, ఒకడు తప్పుడు ప్రేమలో అంటే వాళ్ళని సరిదిద్దుతారు. ఒక దొంగనే మారి పక్కనున్న వాడికి బుద్ధి చెప్పినాడు. ఆయన నీతిమంతుడు జోడికి పోవద్దు అని మన మత్తయి సువార్తలో కూడా 27 చూడండి, 27వ అదే మత్తయి సువార్త 10వ వచనం 19వ వచనం చదవండి. వచనం చెప్పి చదవమా. 19వ వచనం. అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య ఇక్కడ భార్య గద్దిస్తా ఉంది. నువ్వు ఒక భార్యవైతే నీ భర్త చేసే తప్పులను సమర్థిస్తున్నావా, గద్దిస్తున్నావా? సరిదిద్దుకో. నీ భర్త తప్పుడు జీవితంలో ఉన్నాడని నీకు తెలుసు,
నీ భర్త దేవునికి విరోధంగా ఉన్నాడు నీకు తెలిసినప్పుడు భార్యగా నువ్వు గద్దించాలి, ఒక భర్తగా నువ్వు గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఒక అన్నగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా నీ ఇంట్లో వాళ్ళు దేవునికి విరోధంగా చేసినప్పుడు గద్దించవలసిన బాధ్యత నీ పైన ఉంది. ఎందుకంటే ఈ యొక్క పిలాతు భార్య యూదురాలు, తెలివి తక్కువదై అన్యుని పెళ్లి చేసుకుంది. తర్వాత దేవుడు ఆమెను గద్దించాడు, బుద్ధి చెప్పాడు కల్లో. నువ్వు యూదురాలు అయ్యుండి ఇశ్రాయేలు విమోచన కోసం వచ్చిన యేసు ప్రభుల వారిని మీ ఆయన అన్యాయ తీర్పు తీర్చబోతున్నాడు, ఓ చెప్పు అని గద్దించాడు. వెంటనే గద్దింపునకు లోబడింది ఆమె. మొదట ఆమె తప్పు చేస్తుంది, అన్యుని చేసుకోవడమే ఆమె చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి భర్తని గద్దిస్తూ ఉంది. ఏమాత్రం ఆ నీతి మంతుని జోలికి పోవద్దు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతి మంతుల జోలికి వెళ్తే దేవుడు ఊరుకోడు. ఎప్పుడు మర్చిపోద్దండి. ఆదికాండము 12 మనం చూస్తే అక్కడ ఉంది. అబ్రహాము దేవుడు నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతి మంతునిగా దేవుడు చేశాడు. దేవుడు చేసి ఏమంటున్నా అంటే, ఇదిగో అబ్రహాం, నేను నిన్ను పిలిచాను, నేను నిన్ను ఆశీర్వదించాను, నేను నిన్ను నీతిమంతులుగా చేశాను. కాబట్టి నీతిమంతులమైన నిన్ను ఎవరు ఆశీర్వదిస్తే నీతో సమాధానంగా ఉంటారో వాళ్ళకి ఆశీర్వాదాలే సమాధానం. ఆశీర్వాదం అంటే ఇంకా సమాధానం, సంతోషంగా అన్ని టోటల్. ఎవరైతే నిన్ను దూషిస్తారో వాళ్ళను నేను శపిస్తాను. మనం ఎవరు శపించిన అవసరం లే, దేవుడే శపిస్తాడంటాడు. కంటెక్ట్ చేయండి ఆ వాక్యం. ఎవరినే శపించిన అవసరం లే. ఎవరిని దూషించినా వాళ్ళ దూషణలు, వాళ్ళ శాపాలు ఎవరికి తగలవు. దేవుడే వాళ్ళని శపిస్తున్నాడు. దేవుడే వాళ్ళను దూషించిన వాళ్ళని దేవుడే చేస్తున్నాడు. ఎవరైతే నీతి మంతులతో కలిసి దేవుని పరిచర్యలో పాలు పొందుతాడో వాళ్ళని దేవుడే ఆశీర్వదిస్తాడు. దేవుని పిల్లలతో కలిసి పరిచర్య చేసే వాళ్ళని ఎప్పుడూ దేవుడు వదిలిపెట్టాడు. అందుకే ఏలీకు ఉన్నటువంటి ఆ యొక్క 200 ఆత్మ ఎలీషాకు వచ్చింది. కారణం యథార్థంగా నీతిని వెంబడించి భక్తిహీనతను ఎలీషా విసర్జించాడు. భక్తిహీనులై అనేక మంది ఏం పోతావులే, ఆయన ఇంకా పైకి ఎక్కిపోతాంటే ఆయనతో ఏం పనింది, మనం ఎందుకు పోవాలి, అనేక మంది అన్న వినలేదు ఎలీషా. నేను నా దగ్గర ఉన్న ప్రాణం ఉన్నంత వరకు నా గురువును వెంబడిస్తానని వెంబడించాడు. కాబట్టి ఏలియా ఆ యొక్క 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. దివ్యమైన సంగతితో పొంగిపోతుంది ఎలీషా జీవితం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే అబ్రహాము నీతిమంతుడైన అబ్రహాముతో ఉన్నంత వరకు లోతుకు ఆశీర్వాదమే ఉంది. కానీ లోతు పశువుల కాపరులకు, అబ్రహాం పశువుల కాపరులకు ఎప్పుడైతే వైరం వచ్చిందో వెంటనే వైరం పడుతున్నటువంటి లోతు పశువుల కాపరిని గద్దించాలి. అంతకుముందు అబ్రహాం ఇంట్లో ఎక్కడ వైరం లేదు, స్వార్థం లేదు. అందరూ నిజాయితీగా, సంతోషంగా, సమాధానంతో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అందరూ బ్లెస్సెడ్ అయిపోయినారు. అబ్రహాం దగ్గర ఉన్న 12 బ్లెస్సెడే, రాజుల బ్లెస్సెడే, ఆ ప్రాంతం అంతా ఆశీర్వాదమే. కారణం ఒక్కటే, అబ్రహాం ఆశీర్వాదాలు అందరికీ పోయినాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ యొక్క లోతు నీతిమంతుడైన అబ్రహాముతో ఏం చేసుకున్నాడు? సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. అవివేకి. అబ్రహాముని బట్టి ఈయన కూడా నీతిమంతుడే. బట్ ఏమైపోయింది ఆ నీతి? స్వార్థమైన నీతి, సొంత నీతి ఏం పనికిరాదు. స్వనీతిని ఆధారం చేసుకున్నాడు. స్వనీతిని ఎవరైతే ఆధారం చేసుకుంటారో వాళ్ళు ఎప్పుడో ఒకసారి పడిపోతారు. యెహెజ్కేలు 33లో ఉంది, చదువుకోండి. తమ నీతిని ఆధారం చేసుకొని ఏ రోజైతే పాపం చేస్తారో ఆ పాపమే పరిగణలోకి వస్తుంది. లోతు చేసినటువంటి పాపము నీతిమంతుడైన అబ్రహాముకు పేరు కావడమే. అందుకని లోతు, నాకు తెలిసి లోతు పోయినందుకే సొదొమకు మళ్ళీ అంత శిక్ష వస్తుందో ఏమో తెలియదు. లోతు భార్యను బట్టి దుష్టులు ఎక్కడుంటే అక్కడంతా ఏమొస్తుంది? శాపమే. ఈ లోతు భార్య అక్కడికి పోయినాక అది ముందే దేవునికి విరోధమైనది. ఇంకా ఈమె అక్కడ ఉంది, ఒక్కటి కూడా ఆశీర్వాదం లేవు లోతుకు. నీతిమంతుని ద్వేషిస్తే దేవుడు ఊరుకోడు. నీతిమంతుల జోలికి పోవద్దు అన్నాడు. లోతు పశువుల కాపరిని గద్దించాలి, భార్య కూడా గద్దించాలి. ఏదో పాపాన్ని మనల్ని ఇక్కడ తీసుకొచ్చి మనకి స్థితి ఇచ్చినాడు అబ్రహాము.
ఆయన వాళ్ళతో పని వాళ్ళతో మనకేంటి గొడవ అని తన పని వాళ్లకు బుద్ధి చెప్పుకోవాల్సిందే. తన భార్యకు కూడా బుద్ధి చెప్పాలి, లోతు చెప్పలేదు. అందుకే శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం పెట్టుకోవాలి. నీతిమంతులైన దావీదును తన కన్న కొడుకే చంపాలనుకున్నాడు అబ్షాలోము. నీతి మారిన కొడుకు. అందుకే నీతిని ప్రేమించలా, భక్తిహీనతనే ప్రేమించినాడు అబ్షాలోము. భక్తిహీనులకు ఏమొస్తుంది? శిక్షనే. భక్తిహీనులకు వచ్చే శిక్షనే. అందుకే అబ్షాలోము యవన జీవితంలో నాశనం అయిపోయాడు. అలాగనే కింగ్ సౌల్ నీతిమంతుడైన దావీదుతో కలిసి దేవుని గణపరచాలి, గణపరచలా. మొదట అల్లుడంటే ఎంతో ప్రేమ ఉన్నట్టు నటించాడు. దొంగ ఏడుపులంతా నటన, ప్రేమ, దొంగ ప్రేమ అంతా నటించే జీవితం. ఇస్కరియోతు యూదాలాగా ముద్దు పెట్టి అప్పగించే జీవితం. నాయనా దావీదా, నిన్ను దేవుడు దీవించుగాక అని అంటూనే వెనకాల వెళ్ళిపోటు వచ్చే మామ. ఏమైంది? తద్వారా ఆయన చనిపోయినాడు, ఆయన కొడుకులు చనిపోయినాడు. ఆయన అనుకున్నది ఏది వర్కౌట్ కాలేదు. ఆయన ఆలోచన అంతా కూడా దేవుడు చింతనవంతం చేసేసాడు. దుష్ట ఆలోచన. దేవుడు దావీదును ఆశీర్వదించబోతే దావీదు ఆశీర్వాదాలన్నీ హరించాలనుకున్న కింగ్ సౌల్ను దేవుడు తొలగించేశాడు. ఊరుకోడు దేవుడు. నీతిమంతుల జోలికి పోవద్దు. పోతే కింగ్ సౌలు, అబ్షాలోము, అహీతోపెల ఆలోచన చెడ్డ ఆలోచన. అందుకని అహీతోపెల ఆలోచన వర్కౌట్ కాలేదని ఉరేసుకొని చచ్చిపోయారు. ఈ మధ్యాహ్న కాల సమయమందు కోరహు కుమారులు నీతిని వెంటాడినారు, భక్తిహీనతను ద్వేషించినారు. కావున దేవుడు నీ దేవుడే, నీ చలికాండ్ర కంటే హెచ్చగున్నట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించు. ఆనంద తైలం ఈ వాక్యముతో అభిషేకం, వాక్యముతో నింపబడాలి. అందుకే రోమా 8:10-8 కండక్ట్ చేయాలి. వాక్యం మన ఎందు ఉండాలి, మన హృదయంలో ఉండాలి, మన నోట చెప్పాలి, పలకాలి. దైవాన్ని దీవించావు ప్రభా, నువ్వు నాకు తల్లివి, తండ్రివి, ఆదరణకర్త, ఆశ్రయిగా, నా మంచి స్నేహితుడు, నా వాళ్ళు ఎవరు నా దగ్గర లేరు. యోసేపు దగ్గర అన్నదమ్ములు అక్కజనులు ఎవరు లేరు. ఆత్మ సంబంధులే ఆయనకు సహకారం. ఆత్మ బంధమే స్థిరంగా ఉంటుంది. అందుకే రక్త సంబంధం పైన పెద్దగా నాకు ఆసక్తి ఎప్పుడు ఉండదు. ఒకప్పుడు అనుకున్నా, ఎంతవరకు సేవలు వచ్చే వరకు నా రక్త బంధువులని ఇంట్లోకి గాడ్ సైకిల్ చేస్తున్నానని చెప్పాలంటే. చిన్నప్పటి నుంచి 4వ తరగతి నుంచి కూడా ఎంత చేశాను. కానీ అంటే కొందరికి ఉంటుంది, కొందరికి కృతజ్ఞత అనేది ఉండదు. ఇంటి వాళ్ళకి ఎవరికైనా, మీ ఇంట్లో కూడా ఎంత చూడండి కావాలైతే. ఆత్మబంధం ఎప్పటికీ విడిపో. హల్లెలూయా, 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 హల్లెలూయా. కోరహు కుమారులు రక్త బంధమైన వాళ్ళ నాన్నను ద్వేషిస్తున్నారు. ఎంత అవివేకి మా నాన్నని. ఆత్మబంధమైనటువంటి ఆత్మీయుల దగ్గరికి వచ్చేసాడు కోరహు కుమారుడు. దేవుని పిల్లల్ని ఆశ్రయించి మేమేం చేయాలి అని వాళ్ళతో కలిసి ఇక్కడ దేవుని వాక్యాన్ని రాస్తున్నారు చక్కగా కోరహు కుమారుడు. దేవుని ఆశ్రయించిన బిడ్డలకి ఎప్పుడు తక్కువ ఉండదు. అందుకే ఇక్కడ ఒక దివ్యమైన సంగతితో నా హృదయం ఒప్పుకుంటున్నది అంటున్నాడు. ఇంకా ఏం కావాలి? ఆనంద తైలంతో అభిషేకించు. దేవుని పిల్లలకు ఆనందం పెట్ట ఆనందమే. తర్వాత 3వ వచనంలో 45 చూరుగా నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము, సత్యమును వినయంతో కూడిన నీతిని. సత్యం, నీతి ఒట్టి నీతి కాదు, ఈ నీతికి అనుబంధాలు ఇవన్నీ. నీతి తల్లివేరైతే పిల్లవేర్లు ఏమేమి ఉన్నాయి ఇక్కడ అంటే చూడండి, ఆ యొక్క తేజస్సు, ప్రభావము, సత్యము, వినయం, ఇవి పిల్లవేర్లు. నీతి తల్లివేరు. తల్లివేరు నుంచి పిల్లవేర్లు ఉన్నాయి. పిల్లవేర్లు తల్లివేరు నుంచి వేరు చేయబడితే అవి ఎండిపోతాయి. అందుకే తల్లివేర్లు ఎప్పుడు అంటకట్టుబడి ఉండాలి. వినయంతో కూడిన నీతి, నీతితో కూడిన సత్యం, అది మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన జీవితాలు ఆశీర్వాదం వెంట ఆశీర్వాదం, విజయము వెంట విజయం. అందుకే 1 యోహాను 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. 1 యోహాను 5:5. యేసు దేవుని
కుమారుడని నమ్మువాడు యేసు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? లోకమును జయించేవాడు మరి ఎవడు? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే. ఎంత సాక్ష్యం ఇది. నీళ్ల ద్వారా అంటే మనం నీటి బ్యాప్టిజం, ఆత్మ బ్యాప్టిజం రెండు ఉండాలి. ఆత్మతో నింపబడే ఆత్మ అభిషేకం మనం పొందాలి. పరిశుద్ధాత్మ తైలంతో దేవుడు నిన్ను నన్ను అంటడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్మ ప్రవాహంలో ఈదగలగాలి మనం. ఊరికే కొంచెం కొంచెం పరిశుద్ధాత్మ పొందుకున్నామంటే ఒక గ్లాస్ నీళ్ళు తాగినట్టే. కానీ ఈదగలగాలి. ఈదే వాళ్ళు ఒక్క చోటు నుంచి ఇంకొక చోటుకు వెళ్ళిపోతారు. అంటే నీ ప్రార్థన భూదిగంతాలకు బయలు వెళ్తారు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళి దుష్ట శక్తులు, దురాత్మ, ప్రేతాత్మ సమూహం బంధిస్తారు. మంచి విషయాల్లో ఏకీభవించాలి. అననీయ సప్పిరలు చెడు విషయాల్లో ఏకీభవించి ఇద్దరు నాశనం అయిపోయారు. కుటుంబం అంతా కొలాప్స్ అయిపోయింది. కారణం ఒకటే, పాపంలో ఏకీభవించిన. అక్కుల్లా ప్రిస్కిల్లాలు పౌలు పరిచర్యను చూసి వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు పౌలుకు సహకరించినందువలన వాళ్ళు ఎంతగానో ఆస్వాదించమన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగనే రోమ 16 ఫీబీ అను మన సహోదరి, ఆమె నాకు ఇతరులకు సహాయకారిని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. నువ్వు సాక్ష్యం ఇస్తున్నావా? విశ్వాస ఘాతకుడిగా, విశ్వాస ఘాతకురాలుగా ఉంటున్నాను. ఏకంగా రిటర్న్గా రాసిస్తున్నాడు. అంటే కొన్ని వందల మంది కాదు, కొన్ని కోట్ల మంది చదువుతున్నారు ఆ సాక్ష్యం. పౌలు సాక్ష్యం. ఆమె నాకు సహాయం చేసింది, నాకు మాత్రమే కాదు అనేకులకు సహాయం చేసింది. ఎంత మంచి వీక్నెస్. అందుకని మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, ఆమె ఇప్పుడు వృద్ధురాలైపోయింది, మీరు ఆమెకు సహాయం చేయాలి. మంచి సిఫారసు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇన్ని రోజులు మీరు ఆమె ద్వారా సహాయం పొందారు. ఇప్పుడు మీరు ఆమెకు సహకరించాలి. ఆమె మన సహోదరి. ఆమెను పరిశుద్ధులకు తగినట్టుగా మీరు చేర్చుకోండి. ఆమె పట్ల పరిశుద్ధమైన తలంపులు కలిగి ఉండాలి. చెడ్డ తలంపులు వద్దు. చెడ్డ తలంపులు నీకున్నాయా, చెడిపోతావు. పరిశుద్ధమైన తలంపులు ఉన్నాయా, నువ్వు కూడా పరిశుద్ధం చేయబడతావు. ఎంత తేటగా అక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు ఇంత చక్కగా ఈ యొక్క మధ్యాహ్న కాల సందు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత నీతిమంతుడైనటువంటి ఈ యొక్క యోసేపును కూడా బాధ పెట్టినందువలన ఆ యొక్క మరి ఫరో యొక్క భార్య ఆమె అంతే దేవునికి విరోధంగా శిక్ష అనుభవించింది. పోతీఫరు వాళ్ళ యొక్క ఈ కుటుంబం, ఎవరెవరైతే ఇక ఫరో వాళ్ళ కుటుంబం మోషేని బాధ పెట్టినారు, మొత్తం సైనికులు అందరూ నాశనం అయిపోయారు. ఎవరు బాధ పెట్టేవాడు? హేరోదు దేవుని పిల్లలకు హాని చేయాలనుకున్నాడు. హేరోదు కుటుంబం అంతా నాశనం అయిపోయింది. హేరోదు, హేరోదియా, యోహాను తల నరికారు, కానీ వాళ్ళ ఫ్యామిలీ లేదు. నీతిమంతుడైన ఈ యొక్క మొర్దెకైని బాధ పెట్టిన హామాను అనుచరులు కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది. భక్తిహీనులు నాశనం అయిపోతారు. భక్తిహీనులతో మనం సహవాసం చేయకూడదు. నీతిమంతుడైన మొర్దెకైని కన్నీరు కార్చేలా, గుండె పగిలేలా బాధ పెట్టారు. దానియేలును బాధ పెట్టిన వాళ్ళందరూ కూడా ఇంకా ఆ యొక్క అగ్నిగుండంలో వేస్తుంటేనే ఏమైపోయింది, వాళ్ళు కాలిపోయారు. సింహం బోన్లో వేస్తుంటేనే వాళ్ళ అంత ఎముకలు కూడా మిగలవు. దానియేలు అయితే క్షేమంగా, సింహాల మధ్య మనమున్న దేవుడు మనకు క్షేమ స్థితిస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యొక్క మరి 15వ అధ్యాయంలో మనం చూస్తే రోమా 15లో నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడవు. నిన్ను నిందించిన వారి నిందలు అంటే దేవుని పిల్లలను ఎవరైతే నిందిస్తారో ఆ నిందలు ఖచ్చితంగా యేసయ్య పైన పడతాయి. ఉప్పొంగుతూ ఉంది అనే మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. తర్వాత అన్నాడు చూడండి 4వ వచనంలో, ఇక ఇవన్నీ కూడా కాదమ్మా 45:4 సత్యమును వినయంతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. వాహనమెక్కి ఆత్మల కోసమే మనం వెళ్ళాలి. అప్పుడు దేవుని దక్షిణ హస్తము మనకు తోడుగా ఉంటుంది. ఎజ్రా దేవుని కరుణాహస్తం తోడుగా ఉంది కాబట్టి దుష్టుల చేతుల నుంచి కాపాడబడ్డాడు.
నెహెమ్యాకు దేవుని కరుణాహస్తం తోడుగా ఉంది కాబట్టి మందిరాన్ని కట్టడానికి, ప్రాకారాలు కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. అన్యులు మనం చూస్తే కోరేషులతో సహాయం జరిగింది. సొంత వాళ్ళు కాదు, సొంత వాళ్ళందరూ కూడా విభేదించారు. ఎజ్రాకు, నెహెమ్యాకు తన సొంత జనులు కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు. కానీ అన్యుడైన కోరేషు రాజు సహాయం దొరికింది. నీకు కూడా అంతే. నీ వాళ్ళు ఎవరు సహకరించకపోయినా దేవుడు నీకు సహాయకాలంలో తోడుగా ఉంచుతున్నాడు. భయపడద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన మరణ పర్యంత వరకు తండ్రి హస్తం మనకు తోడుగా ఉంది. అందుకే యెషయా 49:16 చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కినా. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మరచున. ఒకవేళ మరచిన, మీ అమ్మ చనిపోయింది, మీ అమ్మ ఆదరణ లేదు, తండ్రి ఆదరణ లేదు, అన్నదమ్ముల అక్కచెల్ల ఆదరణ లేదు, డజంట్ మ్యాటర్. దేవునికి ఒక్క చెల్లె లేకపోతే 100 చెల్లెలు పండిస్తారు. ఒక్క అక్క లేకపోతే 100 అక్కలు. ఒక్క తమ్ముడు సరిగా లేకపోతే 100 మంది తమ్ముడు. ఒక్క అన్న సరిగా లేకపోతే 100కు మించిన అన్నలను. ఒక తండ్రి ప్రేమ నీకు లేకపోతే 100 తల్లిదండ్రుల ప్రేమ దేవునికి ఇస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంతో మంది ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఉన్నారు కాబట్టి మీ మధ్య దాదాపుగా 27 సంవత్సరాలకు పైగా, 27 ఏంటి 30 సంవత్సరాలకు పైగా దేవుడు నన్ను ఇక్కడ గూడూరులో కాపాడినాడు. 3 సంవత్సరాలు పరిచయం చేయడానికి దైవజనులు ఎంత బాధను అనుభవిస్తారో. పోయేటప్పుడు ప్రతి పాస్తులు ఏడ్చినోళ్ళే, ఏడవకుండా పోయినోళ్ళు లేదు. బాధ పెట్టి పంపిస్తున్నారు 3 సంవత్సరాలు. వాళ్ళు బాధపడుతుంటే నాకు అనిపిస్తుంది, దేవ ఎలా ఉంచానైనా నేను ఎలా ఉన్నానో తెలియదు. దానికి కారణం ఒకటే, ఆత్మ సంబంధులు ఇక్కడ ఉన్నారు నాకు సపోర్ట్గా. అందుకే హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. సొంత కుటుంబీకుల కంటే ఎక్కువగా దేవుని గణపరిచి, దేవుని బట్టి మరి గౌరవించి, ఆదరించి, పోషించే పిల్లలు ఉన్నారు ఇక్కడ. అందుకే దేవుడి స్థిరంగానే. అదే కోరహు కూడా ఆత్మ సంబంధులతో కలిసిపోయారు కాబట్టి దివ్యమైన సంగతి. వాళ్ళు నాన్న చనిపోయినని ఏడవటం లేదు, బాధపడలేదు. దేవా నువ్వు ఆత్మ బంధాన్ని నాకు ఇచ్చావు ప్రభా, నీ దక్షిణాస్తం నాకు తోడుగా ఉంది, ఇక చూసుకో అని అంటున్నాడు. ఏమని? నీ బాణంలో వాడిగలవి ప్రజలు నీ చేత కొలుదురు. ఏ ప్రజలు? భక్తిహీనం, దేవునికి విరోధంగా ఉన్న కూలిపోతారు. కూలిపోయాడు వాళ్ళ నాన్న. దుష్టుల సాంగత్యం మంచి జీవితాన్ని కూడా ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఈ యొక్క అభిరాము దాతను చెప్పిన మాట విని కోరహు కూడా పాడైపోయాడు, కూల్చబడ్డాడు. అందుకే ప్రజలు కూలుదురు అంటే ఏ ప్రజలు వాళ్ళు అంటే దేవునికి విరోధంగా ఉన్న ప్రజలు, భక్తిహీనులు, నీతి లేని వాళ్ళు, అవినీతి పరులు, అక్రమకారులు, అవిధేయులు, ఇంకా వీళ్ళంతా. తర్వాత నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చు. నీ బాణం రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా నీ సింహాసనము నిరంతరం లేదు. ఎంత బాగా ఈ మధ్యాహ్నం ముందు మన హృదయంలో దేవుని వాక్యం ఉందంటే ఆయన సింహాసనం ఉంది. అందుకే నీ హృదయంలో ఉండాలి వాక్యం. ఎక్కడెక్కడో కబోర్డ్లో, టేబుల్ పైన ఊరికే చేతిలో పట్టుకొని ఆకార పుష్టి నైవేద్యం నష్టంటే భక్తిగా వాక్యం పట్టుకుపోతుంటారు. ఒక్కటి కూడా హృదయంలో కంటెక్ట్ చేసినా దాన్ని అనుసరించారు. వేషధారణ దేవునికి పనికిరాదు. దేవుడు క్షమించనివి 3: వేషధారులు, విశ్వాసఘాతకులు, తర్వాత అవిధేయులు. వీళ్ళంటే దేవునికి అస్సలు నచ్చదు. అందుకే ఈ భయంకరమైన నరహంతుడైన దేవుడు క్షమించాడు. బరబ్బా మార్చబడినాడు. భయంకరమైన నరహంతుడైన 2వ దొంగ మార్చబడినాడు. భయంకరమైన వేశ్య జీవితం ఉన్న రాహబు మార్చబడింది. సమరయ స్త్రీ మార్చబడింది. మగ్దలేనే మరియా మార్చబడింది. భయంకరంగా ఉన్నటువంటి జక్కయ్య కదా నీతిపరుడుగా అయ్యాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నటించే జీవితం దేవునికి అస్సలు పనికిరాదు. నటించే వాళ్ళు తేలిపోతారు, తెరగొట్టేస్తారు దేవుడు. అందుకే ప్రజలు నీ చేత కూలుదురు అంటే ఈ వాక్యమే వాళ్ళను కూల్చేస్తుంది అని అర్థం. దేవుని పిల్లలకు వాక్యం శక్తినిస్తుంది. దేవుని విరోధులను వాక్యము దహిస్తుంది. సింపుల్. మనం దేవునికి ఇష్టంగా, నీతిగా, నిజాయితీగా ఉన్నామా, విరోధంగా ఉన్నామా అంతే. మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎవరు మనం పాయింట్అవుట్ చేయని అవసరం లేదు.
తర్వాత చూడండి, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచు, నీ రాజదండము న్యాయార్థమైన దండం. దేవుడు మనకు ఒకరు మనకు అన్యాయం చేసినా దేవుడు న్యాయం చేకూరుస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. యోసేపుకు వాళ్ళ అన్నలంతా అన్యాయం చేశారు, కానీ దేవుడు న్యాయం చేసి మళ్ళీ అదే అన్న సిగ్గుతో వచ్చి యోసేపుడు కాళ్ళ బేరం పడేలా చేశాడు. ఎంత గొప్ప దేవుడు. దావీదు కూడా వాళ్ళ అన్నలంతా హాని చేశారు. దావీదు బాల్యం అంతా బాధాకరమైన విషయం. అయితే అందరూ దావీదును ఆశ్రయించాలి, ఆ దేవుడు చేశాడు. ఎంత గొప్ప దేవుడు. కారణం, దావీదు నీతిని ప్రేమించాడు, భక్తిహీనతను ద్వేషించాడు. అందుకే యోబు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించాడు కాబట్టే యోబు ద్వారా మేలు పొంది యోబు చేసినటువంటి ఆహార పదార్థాలను బాగా తిని కొక్కుల్లాగా ఆయన అర్పించినటువంటి బలి నైవేద్యాలు రోజు అర్పిస్తున్నాడు. ఒక కొడుకు కోసం ఒకటి, బిడ్డ కోసం ఒకటి రోజు. ఆ బలులవంతా మాంసం తిని కొవ్విపోయి ఎలీఫజు, జోఫరు, తేమను, బిల్దదు యోబును ఇష్టానుసారంగా మాట్లాడినాడు, మానసికంగా కృంగదీసినాడు. దేవుడు ఊరుకుంటాడా? యోబు 42లో గద్దించాడు. మీరు యుక్తంగా మాట్లాడలేదు, ఛీ అన్నాడు. మేము అయ్యో దేవా శాంతి చేసుకుందాం నాయన, బలి అర్పిస్తాం నాయన. హే, మీ బలి నాకెవరికి కావాలి? నేను ఎందుకు తీసుకుంటాను మీ బలిని? మీ బతుకు సరిగా లేదు, మీ హృదయం సరిగా లేదు, మీ అర్పణ నాకెందుకు చిప్ప అన్నాడు. ఒకవేళ మీరు యోబు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి మీరు అర్పిస్తే కూడా నేను తీసుకోను. యోబుకు క్షమాపణ చెప్పాలి, మళ్ళీ యోబే అర్పించాలి, అప్పుడు నేను స్వీకరిస్తా. ఎంతమంది ఫిట్టింగ్ పెట్టినాడు దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కారణం, ఆయన రాజదండము న్యాయార్థమైన దండం కాబట్టి ఎవరు మనకు అన్యాయం చేసినా దేవుడు మనకు న్యాయం చేకూరిస్తే దేవుడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయమందు మనము నీతిని ప్రేమిస్తాం, భక్తిహీనతను ద్వేషిస్తాం. అప్పుడు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అప్పుడు మన గిన్నె నిండి పొందుతుంది. దివ్యమైన సంగతితో మన హృదయం బహుగా ఉప్పొంగుతుంది. ఉప్పొంగాలి అంటే ఇదిగో మనము ఏమేమి వెంబడించాలి చూడండి. ఇక్కడ ఎంతో చక్కగా చెప్తున్నాడు. సత్యము, వినయము, నీతిని మనం వెంబడించే వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు అనేక ఆశీర్వాదాలు మన జీవితంలో కృంభరింపచేస్తాడు. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. చివరి ప్రార్థన. ప్రేమిస్తున్న ప్రియా పరలోక తండ్రి, నీ అపరంజి పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నైనా. ఈ మధ్య కాల సమయంలో తండ్రి నైనా వాక్యం చెప్పిన నీ అమ్మగారిని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. పరిచయలలో దినదినను అభివృద్ధి చెందుతూ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అయా నీకే స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి నైనా. ఈ 40 దినాల ధ్యాన కూడికలో తండ్రి నీ నుండి ముందు నేను నడిపించిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి నైనా. ఈ దినము చూడలేక ఎందరో మట్టికి మైనైనారు తండ్రి, అయినా మమ్మల్ని ప్రేమించి సజీవ సంఖ్యలో ఉంచిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు నైనా. తండ్రి చిన్నపిల్లలు ఉన్నారు తండ్రి, వాళ్ళని బహుగా దీవించి ఆశీర్వదించి వయసు నుండి విద్యనందు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయా నీకే స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి నైనా. ఎవరికైతే తండ్రి అనారోగ్యంతో ఉన్నారేమో తండ్రి, వాళ్ళందరినీ స్మృతి స్వస్థతపరచమని ప్రార్థిస్తున్నాం. అయా నీకే స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి నైనా. ఎక్కడెక్కడైతే ప్రార్థనలు జరుగుతుందో ఆ ప్రార్థనలో మీరుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అయా నీకే స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అయా నీకే స్తుతి, స్తోత్రములు తండ్రి నైనా. మా కోసం కలవరి శిలలో రక్తం కార్చిన దేవా నీకే స్తుతి, స్తోత్రములు తండ్రి. మా కోసం ఎవరైతే ప్రాణం పెట్టలేదు తండ్రి, మా కోసమే తండ్రి మీరు ప్రాణం పెట్టారు తండ్రి. అందరిని బట్టి నీకే కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు తండ్రి నైనా. ఇదే మధ్యాహ్న కాల సమయంలో తండ్రి చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తాను. మమ్మల్ని మా కుటుంబాలను నీ పాదాల చెంత అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడి బతిమలాడి పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్.